హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ L ఆఫ్ t ఇంటూ e⁻3t ఇంటూ sin t. ఈ ప్రాబ్లమ్ని మనం రెండు మెథడ్స్లో చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ టీతో మల్టిప్లైర్లో ఉంది, దీన్ని అంతటిని ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటాం. ఓకే, సో టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇలా ఉన్నప్పుడు దాని పేరే మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ అంటాం. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఎన్ ఇంటూ డి పవర్ ఎన్ బై డిఎస్ పవర్ ఎన్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఇది అన్నమాట ఫార్ములా. దీన్ని ఏమంటాము? మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ అంటాం. ఎప్పుడైనా ఒక ఫంక్షన్ని టీతో మల్టిప్లై కానీ టీ స్క్వేర్ కానీ టీ క్యూబ్ కానీ అట్లా మల్టిప్లైర్లో ఉంటే సో ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం. దేన్ని? మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. సరే, సో కొంతమంది వేరేలాగా ఇంకొక మెథడ్లో చేయొచ్చు. సో ఎల్ ఆఫ్ e⁻3tని పక్కన పెట్టుకొని టీ ఇంటూ సైన్ టీ అంటే ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీని ఉపయోగించి చేయొచ్చు. e⁻at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఎల్ ఆఫ్ e⁻at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సో ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఈ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే టీ సైన్ టీ అంటే లాప్లాస్ని అప్లై చేస్తాం. ఇక్కడ లాప్లాస్ని అప్లై చేసేటప్పుడు మళ్ళీ మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీని ఉపయోగించాలి. ఓకేనా? సో ఇక్కడ నువ్వు ఎఫ్ ఆఫ్ టీ దీన్ని లాప్లాస్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీని ఉపయోగిస్తాం. ఓకేనా? ఎస్, స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఏ మెథడ్లో చేసినా కూడా ఒకటే వస్తుంది ఆన్సర్. బట్ ఒక మెథడ్ చేస్తున్న టీతో మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి నేను ఈ మెథడ్ని అప్లై చేస్తున్నాను. ఓకే, యూజింగ్ మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ. యూజింగ్ మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తున్నాను. ఓకే, మరి చూడండి. సో ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఎన్ డి పవర్ ఇంటూ డి పవర్ ఎన్ బై డిఎస్ పవర్ ఎన్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఓకే, ఇక్కడ ఎన్ అంటే ఏంటి? టీకి పవర్లో ఏం లేదంటే 1 ఉన్నట్లు, టీ పవర్ 1. సో ఎన్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. పుట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటంటే టీ పక్కన ఉండేదంతా. సో అంటే e⁻3t ఇంటూ సైన్ టీ, e⁻3t ఇంటూ సైన్ టీ. ఓకే, సో ఇప్పుడు మనము ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే టీ పవర్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే e⁻3t ఇంటూ 3t ఇంటూ సైన్ టీ. సో ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఎన్ అంటే 1. సో డి బై డిఎస్ ఆఫ్, ఎందుకంటే ఎన్ అంటే 1 అయిపోతుంది, డి పవర్ 1 బై డిఎస్ పవర్ 1 అంటే డి బై డిఎస్ఏ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే e⁻3t ఇంటూ సైన్ టీ. ఓకే, ఎస్, ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. సో ఇప్పుడు దీనికి లాప్లాస్ని అప్లై చేసిన తర్వాత డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఎందుకంటే డి బై డిఎస్ ఉంది. అయితే e⁻at మల్టిప్లైర్లో ఉంది అంటే ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీని ఉపయోగించి చేస్తాం. సో -1 ఇంటూ డి బై డిఎస్, దాన్ని అలానే రాస్తున్నాను. చూడండి, ఫస్ట్ షిఫ్టింగ్ ఏం చేస్తాం ఇన్ జనరల్గా అంటే ఇక్కడ సైన్ టీ ఉంది కదా, దానికి లాప్లాస్ అప్లై చేస్తాము. సైన్ టీకి లాప్లాస్ అప్లై చేస్తే ఎల్ ఆఫ్ సైన్ ఏటీ, ఇక్కడ ఏ అంటే టీ కోఎఫిషియంట్ 1, ఫార్ములా a/s² + a². సో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ని అప్లై చేస్తే ఎస్ బదులు s-3 చేయాలి, ఎందుకంటే e⁻at ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ రాస్తాం. అంటే ఎఫ్ ఆఫ్ s-3 అంటే ఎస్ ఉన్న చోట ఇందులో s-3ని సబ్స్టిట్యూట్ చేసేస్తాము. a² అంటే 1² కాబట్టి 1 కాబట్టి ఇలా అప్లై చేస్తాను. ఓకేనా? ఎస్, ఫస్ట్ సైన్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ s² 1/s² + 1 a/s² + a². అదే కాస్ ఏటీకి s/s² + a².
ఓకేనా? ఎస్. అయితే వితిన్ ఎస్ టెన్స్ టు ఎస్ ప్లేస్లో S-3ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఫస్ట్ షిఫ్టింగ్ని అప్లై చేస్తాను. సిన్స్ కావాలంటే మీరు FSP అని రాసుకోవచ్చు, అంటే బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. సో ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ D/DS. ఇప్పుడు నేను ఎస్ ఉన్న చోట S-3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ e⁻2t ఉందనుకో అప్పుడు S-2 చేయాలి. e⁻- ఉందనుకో -t అప్పుడు +1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. సో ఎస్ ప్లేస్లో S-3 హోల్ స్క్వేర్ +1. నెక్స్ట్ నేను ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. A-b హోల్ స్క్వేర్ని అప్లై చేసేస్తున్నాను. సో -1 ఇంటూ D/DS ఆఫ్ A-b హోల్ స్క్వేర్, S² A² -2ab 2 ఇంటూ 3 ఇంటూ S 6s అవుతుంది. ప్లస్ B² 9 + 1 డైరెక్ట్గా రాస్తున్న 10. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది 1/x లాగా ఉంది. సో దాన్ని x ఇన్వర్స్ రాసుకోవచ్చు. 1/xని x ఇన్వర్స్ రాసుకోవచ్చు. ఎందుకంటే D/dx ఆఫ్ x⁻n ఫార్ములా n ఇంటూ x⁻n-1ని ఉపయోగించి చేస్తాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ D/ds ఆఫ్ ఎస్ చెప్పండి S² -6s + 10 హోల్ ఇన్వర్స్. ఓకే. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే D/dx ఆఫ్ x⁻n ఫార్ములా. x⁻nకి ఫార్ములా ఏంటి? n ఇంటూ x⁻n-1. అంటే పవర్ అనేది ఏమవుతుంది? బేస్ అవుతుంది. ఓకే. సో ఇదంతా x లాగా అనుకోండి. చెప్పండి -1 ఇంటూ n అంటే -1, x పవర్ అంటే S² -6s + 10 n ఇంటూ x⁻n-1. n అంటే -1 -1 ఇక్కడ రాసేస్తున్నా. x⁻n ఫార్ములా n ఇంటూ x⁻n-1. మళ్ళీ దేన్ని x అనుకున్నాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే. S²కి డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే సో 2s, అదేవిధంగా -6sకి డెరివేటివ్ 6 అవుతుంది అనమాట. కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0. ఓకే. ఇక్కడ ఇంకా మైనస్ ప్లస్ అయిపోతుంది. సో మిగిలింది 2s - 6 ఇంటూ S² -6s + 10 హోల్ పవర్ -2. మళ్ళీ x⁻-2ని 1/x² రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2s - 6/S² -6s + 10 హోల్ స్క్వేర్. ఇది ఒక మెథడ్ అన్నమాట. మెథడ్ 1 అనుకోండి. ఇప్పుడు నేను మెథడ్ 2ని చేస్తాను. సో మెథడ్ 2ని చేసినప్పుడు కూడా ఇట్లనే రావాలి. ఓకే. సరే చూద్దాం. ఏదో ఒక మెథడ్ చేయండి, మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్పాను. ఎస్. ఫస్ట్ నేను e⁻3t ఇంటూ t ఇంటూ sin t రాస్తున్నాను. ఓకే. సో e⁻at మల్టిప్లైడ్లో ఉంది అంటే ఫస్ట్ షిఫ్టింగ్ని అప్లై చేయాలి. ఓకేనా? సో డైరెక్ట్గా ఫస్ట్ ఏం చేస్తాం? ప్రొసీజర్ f(t) తీసుకుంటాం. టేక్ f(t) ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ sin t. ఇప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేసేస్తాం. టేకింగ్ Laplace transforms on both sides. Laplace transforms ని అప్లై చేస్తున్నాను. L of f of t is equal to L of t into sin t. ఇందాక చెప్పాను, tతో మల్టిప్లైర్లో ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ t అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాము. ఓకే. ఎస్. ఫస్ట్ ఏం చేస్తామంటే చూడండి, ఫార్ములాని అప్లై చేస్తున్నాను. n అంటే 1, f of t అంటే sin t. సో -1 హోల్ పవర్ n -1 హోల్ పవర్ n d⁻n/ds పవర్ n ఇంటూ L of f of t. ఇది కదా. ఎస్. ఏంటి దేనికి ఫార్ములా? t⁻n ఇంటూ f of t. దీనికి ఫార్ములా అన్నమాట. ఓకే. ఎస్. అప్లై చేయండి. -1 హోల్ పవర్ 1 ఇంటూ d/ds ఆఫ్ L of f of t అంటే sin t. ఓకే.
Now that is equal to -1 into d by ds of L of sin at ఫార్ములా ఏంటంటే ఇక్కడ t కోఎఫిషియంట్ 1 a by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1. ఓకే, ఇప్పుడు దీన్ని న్యూమరేటర్కి తీసుకెళ్ళండి. సో ఇంతకుముందు చెప్పాను 1/xని x ఇన్వర్స్ రాయొచ్చు అట్లా. సో -1 into d by ds ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 1 హోల్ ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా, d by dx ఆఫ్ ఇప్పుడు x పవర్ n ఫార్ములా లా ఉంది, n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే ఈ పవర్ ఏమవుతుంది, బేస్ అవుతుంది. n ఇంటూ x అంటే s స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ n మైనస్ 1, n అంటే -1 మళ్ళీ ఫార్ములాలో -1 ఉంది. అగైన్ దేన్ని అయితే x అనుకుంటాం దాన్ని ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. s స్క్వేర్కి 2s కాన్స్టెంట్కి 0. ఇప్పుడు ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు 2s ఇంటూ s స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ -2 రాయొచ్చు. మళ్ళీ x పవర్ -2ని 1/x స్క్వేర్ రాయొచ్చు, అంటే 2s బై s స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. L ఆఫ్ f ఆఫ్ t, దీన్ని ఏమంటాము, స్మాల్ f ఆఫ్ s అంటాం. ఓకేనా, ఎస్. ఇప్పుడు మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరంని అప్లై చేసేస్తాం. ఈ ఆన్సర్ని నోట్ చేస్తున్నాను ఎందుకంటే రెండు ఈక్వల్ వస్తాయి అని చూపించడానికి. నెక్స్ట్, బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం దీని ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి, ఎల్ ఆఫ్ ఈ పవర్ at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు -1 ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. అక్కడ ప్లస్ 3t ఉంది అంటే ప్లస్ at ఉంది కాబట్టి నేను ప్లస్ ఫార్ములాని ఉపయోగించాను. -at రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయని చెప్పాను. ఈ పవర్ -at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఏ ఉంటే -a. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ప్లేస్లో ఎంత ఉంది, 3 అన్నమాట. సో ఏ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, మిగిలింది అలానే రాస్తున్నాను, ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ 3. ఓకే, నౌ ఎల్ ఆఫ్ ఈ పవర్ 3t, ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి సార్, ఇదే కదా, టీ ఇంటూ సైన్ టీ, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లేస్లో ఎస్ బదులు ఎస్ మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్ ఎక్కడున్నా సరే ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ ఎస్ మైనస్ 3 డివైడెడ్ బై ఎస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది, మళ్ళీ మొత్తానికి హోల్ స్క్వేర్ సార్. ఓకేనా, ఎస్. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 2s మైనస్ 6, ఎందుకంటే 2తో మల్టిప్లై చేస్తే 2s, 2 ఇంటూ 3 6. ఇది ఎలా ఉందంటే మళ్ళీ a మైనస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది. ఏ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ అవుతుంది, -2ab 2 ఇంటూ 3 ఇంటూ ఎస్ 6s అవుతుంది, ప్లస్ బి స్క్వేర్ 9 ప్లస్ 1 10 అవుతుంది హోల్ స్క్వేర్. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఒకే ఆన్సర్. ఓకే, సో కాబట్టి ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.